హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, అదే డ్వాక్రా మహిళలకు మనకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 6 శుభవార్తలు అయితే చెప్పబోతుందండి. 6 పథకాలకు సంబంధించి గాను మనకైతే అప్డేట్ అయితే ఇవ్వబోతుందన్నమాట. సో మనకి ఈ యొక్క 6 పథకాలకు సంబంధించి గాను 6 ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ పథకాలు అమలు చేయబోతుంది, అలాగే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి కీలక అప్డేట్ అయితే రాబోతుందండి. ఆ అప్డేట్ చేసి ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ వీడియో తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. సో మొదటి పథకం చూసుకున్నట్లయితే మనకి తల్లికి వందన పథకం అండి. గతంలోనే మనకి ఈ యొక్క గత నెలలో మనకి ఈ యొక్క తల్లికి వందన పథకం అయితే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం చాలామందికి అయితే జమ కాలేదు కదా. సో వారికి అయితే ఇప్పుడు జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. అలాగే కొత్తగా ఎవరు అప్లై చేసుకుంటే వారు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి 10th నుంచి ఇంటర్ వెళ్ళిన వారికి కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుంది అనమాట. సో మనకి నేడైతే ఈ యొక్క పథకం సంబంధించి నిధులు అనేవి అయితే తల్లుల ఖాతాలో జమ చేయబోతుందండి. గతంలో మనకి ఈ కేవైసీ అలాగే ఎన్పిసి లింకప్ చేయించుకోకపోవడం వల్ల అర్హులైనా కానీ వాళ్ళకైతే డబ్బులు అనేవి అయితే పడలేదు. సో అన్నీ సరే చూసుకొని చేసుకున్నారు కాబట్టి చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నిధులు అనేవైతే వారి యొక్క ఖాతాలో జమ చేయడానికి అయితే సిద్ధమవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి 10 లక్షల వరకు కూడా రుణాలు ఇచ్చే అవకాశం ఉందండి. 0 వడ్డీ పథకం కింద కూడా మనకి ఈ యొక్క నిధులు అనేవైతే పెంచి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే మనకి ఈ యొక్క పథకం సంబంధించి గాను కేవలం అర్హత ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి. సో ప్రస్తుతం డ్వాక్రా మహిళలు అందరికీ ఉపయోగపడేలాగా ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సంబంధించి కానీ విడుదల చేయబోతుందన్నమాట. అలాగే తర్వాత పథకం చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం అండి. చాలాసార్లు అడుగుతున్నారు మహిళలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ పథకం ప్రారంభం అవుతుందని చెప్పేసి. అయితే ఈ పథకం ద్వారా ప్రతి నెల కూడా 1500 రూపాయల 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళలకి కూడా 59 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ కూడా ఈ పథకం ద్వారా అయితే మనకైతే లబ్ధి చేకూరబోతుందండి. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కన్నా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం సంబంధించి గాను విధివిధానాన్ని కూడా రూపొందిస్తుందన్నమాట. అంటే ప్రస్తుతం మనకి ప్రతి నెల 1500 రూపాయల చొప్పున అయితే ఇచ్చే అవకాశం ఉంది కదా. సో అలా కాకుండా ఒకేసారి సంవత్సరానికి 18,000 రూపాయలు అనేవి అయితే ఒకేసారి ఇచ్చే అవకాశం విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం మీద అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుందండి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఈ డబ్బులు అనేవి కావాలంటే ఖచ్చితంగా మీకు ఈ కేవైసీ అనేది అయితే లింకప్ అయి ఉండాలండి. గతంలో కూడా తల్లికి వందన పథకం సంబంధించి కూడా అర్హులైనా కానీ ఈ కేవైసీ ఎన్పిసి లింకప్ చేయించుకోకపోవడం వల్ల వారి యొక్క ఖాతాలో నిధులు అనేవి అయితే జమ కాలేదు. సో ఖచ్చితంగా మీకు కూడా అలా జరగకుండా ఉండాలంటే ఈ కేవైసీ అలాగే ఎన్పిసి లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోవాల్సి ఉంటుందండి. సో ప్రస్తుతం వీటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తుందన్నమాట. అలాగే ఈ యొక్క సంబంధించి గాను P4 సర్వే ద్వారా కూడా నిధులు అనేవి అయితే ఇవ్వబోతుందండి. అంటే మనకి ప్రభుత్వం తరపున ఈ యొక్క P4 సర్వే ద్వారా ఇల్లు లేని వారికి ఇల్లు, అంటే ప్రభుత్వం సంబంధించి ఏవైనా సాయం అందించాలంటే అందిస్తుందన్నమాట. అలాగే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ కార్మికులు ఎవరైతే ఉంటారో సో వారికి ఈ యొక్క నిధులు సంబంధించి గాను వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను 1500 రూపాయలు, అంటే మనకి సంవత్సరానికి 18,000 రూపాయలు అనేవి అయితే ఈ యొక్క మహిళలందరికీ కూడా ఇచ్చే అవకాశం ఉందండి ఈ యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. ఈ పథకం సంబంధించి కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి త్వరలోనే దీనికి సంబంధించి కానీ మనకు అప్డేట్ అయితే రాబోతుందండి. కేవలం అర్హత కలిగి ఉన్నవారు మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే అర్హతలు ఏంటనేది కూడా మనకి కొంతవరకు కూడా సమాచారం రావడం అయితే జరిగిందనమాట. అందులో ముఖ్యంగా మీకు రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలండి. అలాగే మనకి రేషన్ కార్డు పేరు ఏమీ కూడా తప్పు లేకుండా ఉండేలా చూసుకోండి. ఆధార్ కార్డు కూడా కలిగి ఉండాలి. ఆధార్ కార్డులో కూడా మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట. సో ఈ బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ చాలామంది యాక్టివ్గా ఉంచుకోకపోవడం వల్ల వారి యొక్క ఖాతాలో డబ్బులు అనేవి జమ కావట్లేదు. ఒకవేళ ఉంచుకున్నా కానీ మనకి ఈ కేవైసీ అంటే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఎన్పిసిఏ లింకప్ అయితే చేయించుకోండి. అంతకంటే ముందు ముఖ్యంగా ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. దీని ద్వారా మనకి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి నిధులు విడుదల చేసినా కానీ ఏ అడ్డంకి లేకుండా మీ యొక్క ఖాతాలో డబ్బులు అనేవి జమ అవుతాయి.
అలాగే ఎన్పిఎస్ లింకప్ చేయించుకోకపోవడం వల్ల మీకు డబ్బులు అనేవి అయితే మీరు అర్హులైనా కానీ జమ చేసినా కానీ జమ కావు. సో ఎన్పిఎస్ లింకప్ అయితే కంపల్సరీగా చేయించుకోండి. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అర్హులన్న వారందరికీ గుర్తించడం అయితే జరుగుతుందండి. సో పెన్షన్ తీసుకున్న వారికి వస్తుందని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. పెన్షన్ తీసుకున్న వారికి అయితే రాదండి. కేవలం మహిళలు ఎవరైతే 18 సంవత్సరాలు పైబడి ఉంటారో 59 సంవత్సరాల లోపు ఉంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంతే మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇంట్లో ఎవరికైనా తల్లి లేకపోతే వారి యొక్క పిల్లలకు కూడా ఇచ్చే అవకాశం 18 సంవత్సరాలు పైబడి ఉన్న వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉందండి. సో ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి కొన్ని సన్నాహాలు అయితే చేస్తుందన్నమాట. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది అప్లై చేసుకోవడానికి. అలాగే తర్వాత పథకం సంబంధించి కానీ చూసుకున్నట్లయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు కార్యక్రమం చేపట్టబోతుందండి ఆగస్టు 15వ తేదీ నుంచి. గతంలో కూడా మీకు చెప్పే ఉంటుంది మనకి యొక్క ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు కార్యక్రమం చేపడతామని చెప్పేసి. సో ఎట్టకేళ్ళకు ఆ పథకం కూడా ప్రారంభించే అవకాశం ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాకపోతే ఇక్కడ మనకి జిల్లా టు జిల్లా వరకే ఉందన్నమాట. అంటే సపోజ్ మీరు కాకినాడలో ఉన్నారో రాజమండ్రి వెళ్ళాలనుకుంటే రాజమండ్రి, అలా కాకుండా విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే మాత్రం మీరు యథావిధిగా డబ్బులు అనేవి అయితే కట్టవలసి ఉంటుందండి. కేవలం మన మహిళలకు మాత్రమే అన్నమాట. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన అయితే ప్రారంభించబోతుందండి. ఈ పథకం కోసం చాలామంది మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఉచిత బస్సు ఇప్పుడు మొదలు పెడతారని చెప్పేసి ఆగస్టు 15వ తేదీ నుంచి అయితే మనకైతే ప్రారంభం కాబోతుందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది అనమాట. కాకపోతే దీనికి సంబంధించి గాను ఆధార్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి. సో మీ ఆధార్ కార్డు చూపించి మీరు ఈ జిల్లాలో ఏ జిల్లా వారు అయితే ఆ జిల్లాలో ఎక్కడైనా ఉచితంగా అయితే తిరగొచ్చు అనమాట బస్సు మీద అయితే. ఈ విధంగా మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీద అప్డేట్ అయితే ఇవ్వబోతుందండి. సో ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ అప్డేట్ అయితే ఇవ్వబోతుంది అనమాట. అలాగే మనకి ఇప్పుడు ఆటో సోదరులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా మనకి నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా ఇచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఉచిత బస్సు కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత వారికి ఈ యొక్క ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉందండి. సో మనకి ఉచిత బస్సు కార్యక్రమం సంబంధించి కానీ మహిళలందరూ కూడా ఆటోలు అయితే ఎక్కుతారు. ఒకవేళ ఉచిత బస్సు కార్యక్రమం మొదలు పెడితే మాత్రం ఆటో వాళ్ళకి అయితే కాస్త ఇబ్బంది అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే మహిళలందరూ కూడా మనకి బస్సు మీద వెళ్తారు కాబట్టి. సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ యొక్క 6 పథకాలకు సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతుందండి. త్వరలోనే దీనికి సంబంధించి కూడా ప్రతి దానికి కూడా అప్డేట్ అయితే ఇవ్వబోతుంది. సో నేను తల్లికి వందన పథకం సంబంధించిన డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి కాబట్టి ఇంతకీ మీకు డబ్బులు అనేవి జమ అయ్యాలి లేదా కింద అయితే కామెంట్ చేయండి. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి కానీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోండి. అంటే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ కేవైసీ కంపల్సరీ చేయించుకోండి. బ్యాంక్ అకౌంట్స్కి అయితే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల లోపు ఉన్న వారందరికీ కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందండి. సో చాలామంది అడుగుతున్నారు అర్హులు ఎవరని చెప్పేసి. సో మీకు కాస్త అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా మనకు ఉచిత బస్సు కానీ P4 సర్వే ద్వారా ఇల్లు ఇచ్చే అవకాశం ఉందండి. సో ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి అధికారులు మనకి చర్చించి త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వబోతుందన్నమాట. సో ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.